ఫ్లోర్ క్లీన్ చేసినట్టు మీ పళ్ళని బ్రష్ చేస్తే మీ గమ్స్ అండ్ టీత్ రెండు డ్యామేజ్ అయిపోతాయి. మీరు హార్డ్గా బ్రష్ చేయడం వల్ల మీ పళ్ళేం క్లీన్ అవ్వు, కానీ పంటి మీద ఉండే ఎనామెల్ పొర అనేది అరిగిపోతుంది. మీకు లాంగ్ రన్ లో సెన్సిటివిటీ, ఎల్లోయింగ్ అండ్ టూత్ కూడా చిప్ ఆఫ్ అవ్వచ్చు. మీ గమ్స్ అనేవి చాలా డెలికేట్ గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత హార్డ్ గా బ్రష్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ టెక్నిక్ అనేది యూస్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ తీసుకుని సర్క్యులర్ మోషన్ లో బ్రష్ చేయాలి. అదే మనం వాల్ పెయింట్ వేస్తాం చూడండి, అలాగా స్మూత్ గా చేసుకుంటూ ఉండాలి. బ్రషింగ్ అనేది గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 minutes చేస్తే సరిపోతుంది. అది కూడా ఫ్రంట్, బ్యాక్ అండ్ చూయింగ్ సర్ఫేసెస్ ని కవర్ చేస్తూ చేసుకుంటే సరిపోతుంది. బ్రష్ ని థార్ హ్యామర్ పట్టుకున్నట్టు గట్టిగా పట్టుకునే అవసరం లేదు, జస్ట్ స్మూత్ గా లైట్ గా హోల్డ్ చేస్తే సరిపోతుంది. టూత్ బ్రష్ ని 3 months ఒకసారి చేంజ్ చేయండి. దాంతో పాటు ఫ్లోరైడ్ కంటెంట్ టూత్ పేస్ట్ యూస్ చేస్తే మీ ఎనామెల్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది. ఎప్పుడైనా సరే స్మార్ట్ గా బ్రష్ చేయండి, హార్డ్ గా మాత్రం కాదు.